ఫస్ట్ 1.5 గ్లాస్ ఆవ పొడి అయితే వేసుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ కారం అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 3/4 గ్లాస్ అయితే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 చిన్న స్పూన్లతో అయితే మెంతులు అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నూనె వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో నూనె వేసుకొని అందులోని ఈ ఆవకాయని వేయాలి. దీని మీద తర్వాత మూత పెట్టుకొని 3 రోజుల తర్వాత బాగా కలుపుకొని దాని తర్వాత మళ్ళీ 5 రోజులు ఉంచుకున్న తర్వాత మన ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మనం మన ఫేవరెట్ ఆవకాయ అయితే చేసుకోవచ్చు. అది గైస్ ఇవాళ వీడియోకి అయితే. సో మీకు కనుక ఆవకాయ ఇష్టమైతే ఆ లైక్ బటన్ అయితే నొక్కండి అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ యువర్ ప్రద్యుమ్న సైనింగ్ ఆఫ్. బై బాయ్.